బ్రేకింగ్ న్యూస్ షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు నిర్మాత బండ్ల గణేష్. గతంలో చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉండగా ఆయన క్షేమంగా తిరిగి బయటకు వస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నారు బండ్ల గణేష్. తన కోరిక తీరడంతో ఆ మొక్కు ఇప్పుడు నెరవేర్చుతున్నారు బండ్ల గణేష్. ఇక షాద్ నగర్ లోని వెంకన్న గుడిలో మొదట పూజలు నిర్వహించి ఆపై తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేస్తారు బండ్ల గణేష్. మరిన్ని వివరాలని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు సందర్భాన్ని తీసుకున్నటువంటి బండ్ల గణేష్ గారు ఆయన తిరిగి క్షేమంగా ఆంధ్రప్రదేశ్కు వస్తే నేను తిరుమలకు వస్తానంటూ కూడా ఒక మొక్కుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి షాద్నగర్ నుండి తిరుమల వరకు కూడా సంకల్ప యాత్రని నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఏంటి సంకల్ప యాత్ర, దేనికోసం నిర్వహిస్తా ఉన్నారు అనేది బండ్ల గణేష్ మరి మాటల్లోనే అడిగైతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గణేష్ గారు, అసలు ఏంటి యాత్ర, ఏంటి, దేనికి సంబంధించింది ఇది కేవలం దైవ కార్యక్రమం. భగవంతుడి కోసం, ఆ శ్రీ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం మొక్కున్న మొక్కిది. నాయకులు, భారతదేశంలోనే అతి గొప్ప వ్యక్తి, మహోన్నత శక్తి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, బయటకు వస్తారులే అని ఎదురు చూస్తూ ఉన్నాం. మేమందరం అభిమానులు అందరం, ఆయన్ని ప్రేమించే తెలుగు ప్రజలందరూ ఆర్తనాదాలతో ఎదురు చూస్తున్న టైంలో ఆ బెయిల్ పోస్ట్ పోన్ అవుతూ సార్ జైల్లోనే ఉండటం జరిగింది. ఓ రోజు నేను సుప్రీంకోర్టులో 2-3 సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశతో సుప్రీంకోర్టుకి వెళ్ళి మార్నింగ్ 9ంటికి కూర్చున్నాను. 10:30కి గౌరవనీయులు న్యాయమూర్తి గారు ఇది నా ముందు విచారించబడదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నా కళ్ళు చెమర్చాయి. సుప్రీంకోర్టు బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 గంటల వాడికి మొక్కున్నాను. అయ్యా, నువ్వే చంద్రబాబు గారిని ప్రాణాలతో బయటకు తీసుకొని రండి, మీకేమి ఇచ్చుకోలేం, నా గడప నుంచి నీ గడప దాకా కాళ్ళు నడకన వచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా, నీ మొక్కు తీర్చుకుంటాను స్వామిని, మా సార్ని బయట మొక్కడం జరిగింది. అనుకున్న 4 రోజులకే సార్ బయటికి రావడం జరిగింది. గత వారమే ఆ కేసు పూర్తిగా కొట్టేయడం జరిగింది. కొట్టేసినాక కూడా 7 గంటల వాడు మొక్కును ఆపుకోవటం తప్పు అని భావించి ఈరోజు మా ఊరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. భగవంతుడి అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో, అందరి అభిమానంతో 20 రోజుల్లో యాత్రను కంప్లీట్ చేయాలని సంకల్పిస్తున్నాను. ఇందులో ఏ రాజకీయ ఉద్దేశం కానీ ఏ ఉద్దేశం కానీ లేదు. ఇది కేవలం దైవ కార్యక్రమం. బండ్ల గణేష్ గారు ఈ యాత్రను అయితే మొదలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే జైలుకు వెళ్లారో, ఆ జైలుకు వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ జైలుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని తీసుకొని ఆయన క్షేమంగా బయటపడితే ఖచ్చితంగా మేము నా గడప నుండి నీ గడప వరకు కూడా నేను పాదయాత్ర ద్వారా వస్తానంటూ కూడా తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్టు కూడా గణేష్ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఇటు ప్రారంభం కూడా కానుంది ఈ సంకల్ప యాత్ర. బాబు